గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీలకు మంజూరు చేసిన రుణాలతో వ్యాపారాలు ప్రారంభించినప్పటికీ తర్వాత వచ్చిన కరోనా ప్రభావంతో లబ్ధిదారుల జీవనం దుర్భరంగా మారిందని దళిత సంఘాల నాయకులు అన్నారు. ఇప్పుడిప్పుడే మరలా ఆర్థికంగా కోలుకుంటున్న లబ్ధిదారులపై ఎస్సీ కార్పొరేషన్ అధికారులు వడ్డీతో సహా రుణం మొత్తాన్ని ఈఎంఐలు చెల్లించాలని చేస్తున్న ఒత్తిళ్లను నిలుపుదల చేయాలని మీకోసం కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కల్పనా కుమార్కి వినతిపత్రం అందజేశారు. 2015-19 హయాంలో ప్రత్యేక పథకాల ద్వారా ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన రుణాలతో ప్రారంభించిన వ్యాపారాలు, కొనుగోలు చేసిన వాహనాలు కరోనా కారణంగా కొనసాగించలేక నానా ఇబ్బందులు పడుతుంటే తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం లబ్ధిదారులతో పాటు హామీదారులపై కూడా కఠినంగా వ్యవహరించి నోటీసులతో భయభ్రాంతులకు గురి చేశారని ఆరోపించారు. అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డికి సమస్యను విన్నవించినప్పటికీ రుణమాఫీ కోరినా పట్టించుకోలేదని అన్నారు. అంతకుముందు చంద్రబాబు పాలనలో 28 సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి రద్దు చేసి దళిత గిరిజనులను ఆర్థికాభివృద్ధికి దూరంగా నెట్టివేశారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రశాంతంగా జీవిస్తున్నామని, మరలా ఎస్సీ కార్పొరేషన్ అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. నోటీసులు నిలిపివేసి లబ్ధిదారులపై ఒత్తిడి ఆపాలని కోరారు. దళిత సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు చప్పిడి వెంగళరావు, ఎంఎస్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కొమ్ము సుజన మాదిగ, జుండ్రాజుపల్లి ఆంజనేయులు మాదిగ, దారా అంజయ్య, మాచవరపు జూలియన్, దండేల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. 2017-18 ఇయర్లో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీ లబ్ధిదారులకు ఎన్ఎస్ఎఫ్డిసి, ఎన్ఎస్కేఎఫ్డిసి అనే పథకం కింద లోన్స్ మంజూరు చేయడం జరిగింది. అయితే ఆ లోన్స్ మంజూరయ్యే లోన్లు తీసుకున్న పీరియడ్లో నెక్స్ట్ 6 నెలలకే కరోనా వచ్చి మొత్తం కూడా భారతదేశం మొత్తం కూడా బంద్ అయిపోయింది. మరి ఆ లోన్లు తీసుకున్న వాళ్ళు లోన్ వ్యాపారం చేసుకోవడానికి వీలు లేక, వాళ్ళపై ఏ పనికి వెళ్ళి సంపాదించుకోవడానికి అవకాశం లేక, ఇళ్లలో నుంచి బయటే రాకుండా 3 సంవత్సరాలు అనేక బాధలు పడ్డ విషయం అది ప్రపంచానికి తెలిసిన విషయం. అయితే మిత్రులారా, ఈరోజు ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆ లోన్లు మీరు రికవరీ కట్టాలని, ఆ లోన్లకి అప్పట్లో షూరిటీ పెట్టిన దారులని వాళ్ళని ఇబ్బంది పెడుతూ వాళ్ళకి లెటర్లు పంపిస్తూ మీరు ఈ లోపు కట్టకపోతే, వారం రోజుల్లోపు కట్టకపోతే మీ యొక్క శాలరీ రికవరీ చేస్తామని భయభ్రాంతులు గురి చేస్తుంటే వాళ్ళు వచ్చి ఈ లబ్ధిదారుల మీద పడితే లబ్ధిదారులు కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. అంటే మరి ప్రభుత్వం మరి సామాన్యుడికి మరి కూటికి లేనటువంటి వాడికి లోన్ డెవలప్మెంట్ అవ్వమని ఇస్తే మరి అది అనివార్య కారణం వల్ల కరోనా వల్ల మొత్తం దెబ్బతింటే మరి వాళ్ళని లోన్లు రికవరీ చేయమని అడగడం అనేది ఎంతమంది కరెక్టు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దీని మీద ప్రత్యేకమైన విచారణ జరిపి ఆ లోన్లు కూడా మొత్తం రద్దు చేయాలని, ఈ షూరిటీ పెట్టేటువంటి వాళ్ళు ఉద్యోగస్తుల్ని వాళ్ళ ఇళ్ళకి పడి వాళ్ళకి నోటీసులు పంపించి వాళ్ళని ఇబ్బంది పెట్టద్దని ఈడీ గారికి ఆదేశాలు చేయవలసిందిగా ఈ సందర్భంగా దళిత మహాసభ కోరడం. అయితే 2019లో వచ్చినటువంటి కరోనా జగన్ ప్రభుత్వం కరోనా విలేతాండం చేస్తూ ఉంటే చిన్న చిన్న వ్యాపారస్తులు షాపులు మూసేసుకొని, షాపు యజమానులు షాపులు ఖాళీ చేయించారు. షాపులు ఇవ్వకుండా కార్లు తీసుకున్న వాళ్ళు, వెహికల్స్ తీసుకున్న వాళ్ళు బాడుగులు లేక కార్లు అట్లాయని పెట్టుకొని వాటికి ఈఎంఐలు కట్టుకోలేక వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటే ఈ కరోనా బారిన కుటుంబాలు కరోనా బారిన పడి ఈ కరోనా నయం చేసుకోవటానికి వేల రూపాయలు అప్పులు చేసి వాటిని వడ్డీలు కట్టలేక సతమతమవుతూ ఉంటే అయినప్పటికీ జగన్ ప్రభుత్వాన్ని దళిత సంఘాలుగా మేమందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన విజ్ఞప్తి చేశాము. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. ఏదైతే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారో ఆయన హయాంలోనే రుణాలు ఇచ్చారు కాబట్టి ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వంలో ఊపిరి పీల్చుకుంటా ఉంటుంటే ఇప్పుడు మరలా అధికారుల ద్వారా వీళ్ళకి పెట్టినటువంటి ఆ రోజు షూరిటీదారులు బెనిఫిషియరీ లైవ్లో ఉన్నప్పుడు షూరిటీదారులకి నోటీసులు పంపకూడదు, అయినప్పటికీ కూడా వీళ్ళు షూరిటీదారుని బ్లాక్మెయిల్ చేయాలని భయపెట్టాలని చెప్పేసి ఈ అధికారులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా షూరిటీదారులకి నోటీసులు పంపిస్తూ ఉన్నారు. తక్షణమే నోటీసులు షూరిటీదారులకు ఆపాలని, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ లబ్ధిదారుల యొక్క ఈ రుణమాఫీలు ఎన్ఎస్ఎఫ్డిసి, ఎన్ఎస్కి రుణమాఫీలు చేయాలని చెప్పేసి మేము దళిత సంఘాల ఐక్యత నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని మన జిల్లా కలెక్టర్ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము.